హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని డిస్కస్ చేసే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా నిన్నే ప్రారంభమైనవి. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ప్రతి కోర్స్ పైన ఎప్పుడు ఇవ్వనటువంటి భారీ ఆఫర్స్ని అందుబాటులో ఉంచాము. CA 360 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ, అర్థమెటిక్ రీజనింగ్, ఇండియన్ హిస్టరీ కోర్స్ కానివ్వండి, హిస్టరీ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కోర్సెస్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ప్రైస్ అనేది అందుబాటులో ఉంది. ఎట్ ద సేమ్ టైం స్పెషల్ కూపన్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి అందుబాటులో ఉంచాము. ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది అభ్యర్థుల కోరిక మేరకి గడిచిన జూలై మంత్కి సంబంధించిన మ్యాగజైన్ని మాకు అందుబాటులో ఉంచండి సార్, ఫ్రీ డౌన్లోడ్లో పెట్టండి, మేము చూస్తాము. మ్యాగజైన్ని ఒకసారి మేము చూసేసేసి మన CA 360 కోర్సులో ప్రతి నెల కూడా మ్యాగజైన్స్ ఏ విధంగా ఉంటున్నాయో అంచనా వేస్తాము అని చెప్పేసి అడిగారు. సో అభ్యర్థుల కోరికను కన్సిడర్ చేసేసేసి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో గడిచిన నెల జూలై మంత్లీ మ్యాగజైన్ని పూర్తి ఉచితంగా డౌన్లోడ్ ఆప్షన్తో ఉంచాను. ఓకేనా? ఈరోజు రేపు ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు ఈ మ్యాగజైన్ని చూసి ఏమంచనా వేయవచ్చు అంటే, ప్రతి నెల మన CA 360 కోర్సులో మంత్లీ మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత క్వాలిటీతో ఉంటుంది, ఎంత స్టాండర్డ్స్తో ఉంటుంది. సో సెగ్మెంట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ప్రతి టాపిక్ని నేను ఏ విధంగా ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఎలా అడిషన్గా ఇస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ఈరోజే జూలై మంత్ CA 360 మ్యాగజైన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇది ఒక శాంపుల్గా కూడా యూజ్ అవుతుంది మన క్వాలిటీ కంటెంట్కి సంబంధించి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులు మరొకటి చెప్తున్నాను. మన యూట్యూబ్లో ఇచ్చే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఏదైతే ఉంటుందో అందులో కొన్ని టాపిక్స్ని చెప్తున్నాను నేను. కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రము, ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్గా కావాలంటే మీరు ఖచ్చితంగా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులోనే చూడాలి. CA 360 కోర్సులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు PDF ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, 20 సెగ్మెంటెడ్ వీడియోస్. మరియు మంత్లీ మ్యాగజైన్ ఈ విధంగా ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. మరియు స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో చూడండి, ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫర్ ప్రైస్లో కోర్సెస్ ఏవైతే ఉంటాయో చూడండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని స్టార్ట్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. 2026 డిరాక్ మెడల్కు ఎంపికైన భారత శాస్త్రవేత్త ఎవరు? ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించే లేదా ప్రదానం చేసే సంస్థ ఇది. పోటీ పరీక్షల్లో, అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా క్వశ్చన్స్ చూస్తున్నాం అవార్డ్స్ అండ్ హానర్స్ సెగ్మెంట్ నుంచి. మరి ఏదైనా ఒక పురస్కారం వార్తల్లో కనిపించినట్లయితే ఆ పురస్కారానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుంచుకోవాలి, ఫస్ట్ అది నేర్చుకోవాలి. వార్తలో నిలిచిన ఆ పురస్కారం యొక్క పేరేంటో చూడండి. ఆ పురస్కారాన్ని ప్రకటించే లేదా ప్రదానం చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాము. ఏ రంగంలో ప్రకటిస్తారు? ఏ రంగము, ఇన్ విచ్ ఫీల్డ్? మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీత లేదా పురస్కార గ్రహీతలు ఎవరు, వారి యొక్క ప్రత్యేకతలు అండ్ మిస్లీనియస్. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక పురస్కారం లేదా ఇటీవల ఒక ప్రతిష్టాత్మక మెడల్ని మనం చూసాము ఆగస్ట్ 2026లోనే. డిరాక్ మెడల్ 2026. మరి ఈ ప్రతిష్టాత్మక మెడల్కి, ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన మన భారత శాస్త్రవేత్త, తన పేరు దీపక్ దార్. గుర్తుంచుకోండి, దీపక్ దార్ గారు. తను ఏ రాష్ట్రానికి చెందినవారు? మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. గుర్తుంచుకోండి, ప్రముఖ శాస్త్రవేత్త,
థియరిటికల్ ఫిజిసిస్ట్. తను ఈ ప్రతిష్టాత్మక మెడల్ 2026 సంవత్సరానికి గాను ఎంపికైన వాళ్ళలో ఒకరు. మొత్తం 4 ఎంపికయ్యారు. ఆ 4లో మన భారతీయుడు ఒకరు. మరి ఈ ప్రతిష్టాత్మక మెడల్ని లేదా ఈ పురస్కారాన్ని ఏ సంస్థ లేదా ఏ సంస్థలు ప్రకటిస్తాయి, ఏ సంస్థలు ప్రదానం చేస్తాయి, ఇటువంటి చూడాలి కదా. మరి సంస్థ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఇటలీ దేశంలో ఉంది. ఇటలీలోనే ట్రయస్ట్ వేదికగా పనిచేస్తోంది. మరి ఈ ప్రతిష్టాత్మక మెడల్ని లేదా ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అంటే 1985. గుర్తుంచుకోండి. ఏ రంగంలో ప్రకటిస్తారు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుని లేదా మెడల్ని అంటే థియరిటికల్ ఫిజిక్స్, శాస్త్రవేత్తలకు, ఫిజిక్స్ శాస్త్రవేత్తలకు అని గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు 4 ఉన్నారు. ఆ 4లో మాత్రం మన భారతీయుడు దీపక్ దార్ పేరు వెరీ 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 ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. దీపక్ దార్ గారు ఇండియన్ ఫిజిసిస్ట్ దీపక్ దార్ విన్స్ ప్రెస్టీజియస్ 2026 డిరాక్ మెడల్. డిరాక్ అనే ఒక పర్సన్ పేరు పాల్ డిరాక్. తను ఫిజిక్స్ సైంటిస్ట్, థియరిటికల్ ఫిజిసిస్ట్. తను బ్రిటన్లో జన్మించాడు, అమెరికాలో మరణించారు. తన గురించి అవసరం లేదు ప్రస్తుతం మనకు కావాల్సింది దీపక్ దార్ గారు. ఓకేనా. సో ఇటలీలోని ట్రయస్ట్లో ఉన్న అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అన్నా ఓకే, లేదంటే కంప్లీట్ నేమ్ అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అనే సంస్థ ఈ 2026 సంవత్సరానికి గాను డిరాక్ మెడల్ని ప్రకటించడం జరిగింది విజేతలు. ఓకేనా. ఆ విజేతల్లో ఒకరు మన భారతీయుడు దీపక్ దార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ పురస్కార గ్రహీత కూడా 2023 సంవత్సరంలో. భారత భౌతిక శాస్త్రవేత్త దీపక్ దార్ గారు మరియు బెర్నార్డ్ డెరిడా, అతనేమో ఫ్రాన్స్ దేశస్థుడు, ఫ్రాన్స్ దేశానికి చెందిన బెర్నార్డ్ డెరిడా. నెక్స్ట్ ఇటలీకి చెందిన మార్క్ మెజార్డ్. నెక్స్ట్ ఇజ్రాయెల్ అమెరికా చెందిన హైమ్ సోంపోలిన్స్కీ. ఈ 4 పేర్లు, 4లో మన భారతీయుడు ఒకరు ఉన్నారు ఈ సంవత్సరానికి గాను. గుర్తుంచుకోండి. స్టాటిస్టికల్ మెకానిక్స్, ఆప్టిమైజేషన్, థియరిటికల్ న్యూరోసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేసిన విశిష్ట కృషికి వీరిని ఎంపిక చేయడం జరిగింది, ఈ శాస్త్రవేత్తలను. ఓకేనా. దీపక్ దార్ ముఖ్యంగా శాండ్పైల్ మోడల్స్, సెల్ఫ్ ఆర్గనైజ్డ్ క్రిటికాలిటీపై చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి, ప్రముఖ రచయిత కూడా తను. ఎనఫ్. ఓకేనా. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ వారు ప్రదానం చేసే మెడల్ డిరాక్ మెడల్ 1985లో ప్రారంభము. ప్రదానం చేసే సంస్థ అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ప్రకటన భౌతిక శాస్త్రవేత్త పాల్ డిరాక్ జన్మదినమైన ఆగస్టు 8న ఎవ్రీ ఇయర్ కూడా ప్రకటిస్తారు. నగదు బహుమతి $5,000 అమెరికన్ డాలర్స్. పురస్కార గ్రహీత ఉంటారు కదా వాళ్ళకి, ఈ మెడల్ గ్రహీత ఎవరైతే వాళ్ళకి ఇచ్చే మానిటరీ ప్రైజ్. ఓకేనా. థియరిటికల్ ఫిజిక్స్లో గుర్తింపు పొందిన వ్యక్తులకి ఇస్తారు, శాస్త్రవేత్తలకి. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. నోబెల్ పురస్కార గ్రహీతలు కానివ్వండి, ప్రతిష్టాత్మక ఫీల్డ్స్ మెడల్ని గెలుపొందిన వారు కానివ్వండి, లేదంటే వోల్ఫ్ ప్రైజ్ పొందిన గ్రహీతలు కానివ్వండి, గతంలో ఉన్నవారైతే వారు ఈ మెడల్కి అనర్హులు, వారికి ఇవ్వరంట ఈ డిరాక్ మెడల్ని. ఇది ఒక కండిషన్ చూడాలి. కొన్ని అవార్డ్స్ అండ్ హానర్స్ సంబంధించి చూస్తున్నప్పుడు కండిషన్స్ పైన ఎక్కువగా అడుగుతున్నారు, అటువంటి కండిషన్స్ ఇవి. ఓకేనా. సరిపోతుంది. అర్హత ఇప్పటికే నోబెల్ ప్రైజ్, ఫీల్డ్స్ మెడల్ లేదా వోల్ఫ్ ప్రైజ్ పొందిన వారికి సాధారణంగా ఈ మెడల్ని ఇవ్వరు. ఓకేనా. ఇక పాల్ డిరాక్ థియరిటికల్ ఫిజిక్స్లో గొప్ప వ్యక్తి, శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత తను. ఓకేనా. అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అనే సంస్థ ట్రయస్ట్ ఇటలీలో ఉంది కదా, ఆ సంస్థ స్థాపన 1964లో. స్థాపకుడు నోబెల్ గ్రహీత అబ్దుస్ సలాం. ఓకేనా. ప్రధాన రంగం వచ్చేసి ఫిజికల్, మ్యాథమెటికల్ సైన్సెస్లో ఉన్నత పరిశోధన శిక్షణ కోసం ఉద్దేశించిన సంస్థ.
సరిపోతుంది. సో డిరాక్ మెడల్కి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ సంవత్సర పురస్కార గ్రహీతల్లో, ఈ మెడల్ గ్రహీతల్లో ఒకరు మన భారతీయులు ఉన్నారు. ఓకేనా, దీపక్ ధర్. తనతో పాటు ఇంకెవరెవరు గెలుపొందారో కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక ఈరోజు ఆగస్టు 13, 2026 మీరు వార్తాపత్రికలు చూసుంటారు. వార్తలో నిలిచిన ఒక విన్యాసము, డిఫెన్స్ రిలేటెడ్గా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లో అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే కనబడుతున్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ విన్యాసాలు, వార్తలో నిలిచిన విన్యాసాలపైన మ్యాక్సిమం పోటీ పరీక్షలో ప్రశ్న వస్తుంది. మరి ఏదైనా ఒక విన్యాసం గురించి ఏ పాయింట్స్ని గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి. ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఎన్ని, ఆ దేశాల పేర్లేంటి. ఓకేనా. మరియు త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్, ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం, దేశం. చరిత్రలో మొదటిసారి ఆ పేరుతో విన్యాసము ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది. మొదటి సంఘటనలు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో వార్తలో నిలిచిన విన్యాసం పేరు వచ్చేసేసి ఉదరశక్తి లేదా ఉదారశక్తి అన్న ఓకే. సో ఉదారశక్తి 2026 విన్యాసం పేరు ఉదారశక్తి 2026. ఈ సంవత్సరానికి సంబంధించిన విన్యాసము. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కొన్ని విన్యాసాల గురించి చూస్తున్నప్పుడు ప్రత్యేకతలు చూడాలి. ఇది యాన్యువల్ ఎక్సర్సైజా, బయాన్యువల్ ఎక్సర్సైజా, బయన్నియల్ ఎక్సర్సైజా అంటారు. సో కీవర్డ్ ఇక్కడ ఏంటంటే బయన్నియల్. బయన్నియల్ అంటే ఏంటి? దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years. ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి సంభవించేదాన్ని బయన్నియల్ అంటాము. దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, బయన్నియల్. గుర్తుంచుకోండి. అదే ఒక సంవత్సరంలో 2 సార్లు సంభవించేది, ఒకవేళ సంవత్సరంలో 2 సార్లు జరిగేది ఉందనుకోండి, దాన్ని బయాన్యువల్ అంటాము. సంవత్సరానికి ఒకసారి జరిగితే యాన్యువల్. సో ఇది బయన్నియల్, 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, ఎవ్రీ 2 years ఒక్కసారి. ఓకేనా. మరి మొదటిసారి ఎప్పుడు ఈ విన్యాసం స్టార్ట్ అయింది అంటే 2022 ఆగస్టులో, 2022. అలా 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2020కి సంబంధించి ప్రారంభమైంది, ఆగస్టు 10th రోజునే ప్రారంభమైంది. మరి ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. ఏంటా 2 దేశాలు అడుగుతారు? ఇండియా, మలేషియా. భారత్, మలేషియా. ఓకేనా. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే వైమానిక దళానికి సంబంధించి. వైమానిక దళము, ఎయిర్ ఫోర్స్. మనకి త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చూస్తాం కదా. అందులో ఎవరికి సంబంధించింది అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించింది ఇది. ఓకేనా. మరి ఆతిథ్యం ఏ దేశము? మలేషియా. మలేషియా ఆతిథ్యంలో ప్రారంభమైంది, మలేషియా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎనఫ్. సో ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసము ఉదరశక్తి ఎన్నవ ఎడిషన్? చరిత్రలో తీసుకుంటే 3వది. మొదటిసారి 2022లో జరిగిందా, తర్వాత 24, తర్వాత 26, 3వది. ఓకేనా. సో ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ మలేషియా బిగిన్ ఎక్సర్సైజ్ ఉదరశక్తి 2026. ఎక్కడ? మలేషియాలో ప్రారంభం. మలేషియాలోని సుబాంగ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో అక్కడ జరుగుతోంది. డేట్స్ వచ్చేసేసి, షెడ్యూల్ వచ్చేసేసి ఆగస్టు 10th ప్రారంభమైంది, ఆగస్టు 14th రేపటితో ముగియబోతున్న ఒక విన్యాసము. సరిపోతుంది. ఓకేనా. ఈ పాయింట్స్నే చూడండి. సో 2 దేశాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. ద్వైపాక్షిక వైమానిక విన్యాసము 2 దేశాలకు సంబంధించింది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి బయన్నియల్. ఈ సంవత్సరం వేదిక ఏంటి? ప్రధాన లక్ష్యం. ఒక విన్యాసం ఎందుకు జరుగుతుంది, దేశాల మధ్య సంయుక్తంగా ఎందుకు నిర్వహిస్తారంటే ఇంటరాపరబిలిటీ, కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్, ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా. ఇక మలేషియాకి సంబంధించి రాజధాని వచ్చేసి కౌలాలంపూర్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసి పుత్రజయ. అక్కడ కరెన్సీ వచ్చేసేసి మలేషియన్ రింగిట్. ఓకేనా. ఎనఫ్. ఇక స్క్రిప్ట్, నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా స్క్రిప్ట్. ఓకేనా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ద్వైపాక్షిక
ద్వైవార్షిక ఎక్సర్సైజ్ ఉదర శక్తి 2026ని నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన రీసెంట్గా మనం ఒక విన్యాసం చూసాము, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అని చెప్పేసేసి. ఇండియా పార్టిసిపెంటా కాదా? అవును అని. సో ఆస్ట్రేలియాలో జరిగిన ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026లో పాల్గొని తిరిగి వస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందము ప్రయాణంలో భాగంగా ఈ విన్యాసంలో పాల్గొనడం జరిగింది. ఓకేనా? రైట్, ఎనఫ్. మన ఇండియా నుండి ఫైటర్ జెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయి. ఇక నెక్స్ట్, మొట్టమొదటిసారి రష్యా మన నుండి గ్యాసోలిన్ని దిగుమతి చేసుకుంది. గ్యాసోలిన్ అంటే క్రూడ్ ఆయిల్ లేదా పెట్రోల్ నుండి తీసే ఒక ద్రవ పదార్థం అని చెప్పచ్చు, గ్యాసోలిన్. ఓకేనా? సో భారత్ నుంచి తొలిసారిగా గ్యాసోలిన్ దిగుమతి చేసుకుంది రష్యా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? గ్యాసోలిన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ లిక్విడ్ హైడ్రోకార్బన్స్. ఇది లిక్విడ్ హైడ్రోకార్బన్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియంని రిఫైన్ చేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక లిక్విడ్ హైడ్రోకార్బన్నే గ్యాసోలిన్ అంటాము. ఇంధనంగా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకేనా? సో రష్యా మొట్టమొదటిసారి మన భారతదేశం నుండి దిగుమతి చేసుకుంది వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని. ఇండియా ఈ రీఫైనింగ్లో ప్రపంచంలో చాలా గుర్తింపు పొందిన దేశం. పెట్రోలియం సంబంధించిన రీఫైనింగ్ కానివ్వండి, రీఫైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే వీటికి సంబంధించి దేశీయ ఇంధన కొరత నేపథ్యంలో రష్యా వాళ్ళ దేశంలో ఇంధన కొరత ఉంది. దేశీయ ఇంధన కొరత నేపథ్యంలో రష్యా 2026లో చరిత్రలోనే మొట్టమొదటిసారి, ఇప్పటివరకు ఎప్పుడు కూడా భారత్ నుంచి రష్యా గ్యాసోలిన్ని దిగుమతి చేసుకోలేదు, కానీ మొదటిసారి ఈ ఆగస్టు మంత్లో అది పాసిబుల్ అయింది. ఓకేనా? 2026లో చరిత్రలో తొలిసారి భారత్ నుంచి గ్యాసోలిన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది రష్యా. వెరీ 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 ఇంపార్టెంట్. భారత్ నుంచి పంపిన తొలి గ్యాసోలిన్ కార్గో అంటే ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఒక షిప్ అనుకోండి. సో కార్గో 2026 ఆగస్టులో రష్యాకు చేరింది. ఓకేనా? దీన్ని గుజరాత్లోని వాడినార్ రిఫైనరీ నుంచి పంపి ఈజిప్ట్లోని డామియట్టా పోర్ట్ ద్వారా ట్రాన్స్షిప్ చేశారు. ఓకేనా? 2026 జూన్ 18న గుజరాత్లోని వాడినార్ రిఫైనరీ నుంచి సుమారు 42,000 టన్నుల గ్యాసోలిన్ని ట్యాంకర్లో లోడ్ చేసి పంపించారు. ఓకేనా? ట్రాన్స్షిప్ ఈజిప్ట్లో అయిందంట. వాడినార్ రిఫైనరీని నయారా ఎనర్జీ లిమిటెడ్ అనేది నిర్వహిస్తుంది. ఈ సంస్థకు రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో యాజమాన్య సంబంధాలు ఉన్నాయి. ఈ పరిణామం భారత్ రష్యా ఇంధన వాణిజ్యంలో కీలక మార్పును సూచిస్తోంది. భారత్ భారీగా రష్యన్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుండగా ఇప్పుడు భారత్లో శుద్ధి చేసిన గ్యాసోలిన్ను రష్యా దిగుమతి చేసుకుంటుంది. ఓకేనా? రష్యాలో రిఫైనరీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి దేశీయ ఇంధన సరఫరా తగ్గడంతో భారత్, బెలారస్ సహా ఇతర మార్కెట్ల నుంచి గ్యాసోలిన్ సరఫరాలను పొందుతుంది. రైట్, ఎనఫ్. ఓకేనా? సో వాడినార్ రిఫైనరీ ఎక్కడ ఉంది అంటారు? గుజరాత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచే బయలుదేరింది ఈ లోడ్ అనేది, గ్యాసోలిన్ లోడ్ రష్యాలో దిగుమతి. ఇక నెక్స్ట్, అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ఇటీవల మనం చాలా టాపిక్స్ని చూసాము. రానున్న బ్రిక్స్ సమ్మిట్కి, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీలో జరుగుతుంది మన భారత ఆతిథ్యంలో, దేశ రాజధానిలో, భారత అధ్యక్షతన. బంగ్లాదేశ్ని ఆహ్వానించిన మనం బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ గారిని కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ రీసెంట్గా డిస్కస్ చేసిన, లాస్ట్ 6 మంత్స్లో డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ రెలవెంట్గా ఉంటే లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ఓకేనా? సో బంగ్లాదేశ్ రైల్వేకి మన భారతదేశం నుంచి ఇండియన్ రైల్వేస్ కోచ్లను సరఫరా చేసింది, రైల్వే కోచ్లను. సో ప్రత్యేకత ఏంటో చూద్దాము. దాదాపు 19 కోచ్లను పంజాబ్లోని కపుర్తలలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? కపుర్తల. అక్కడ రైల్వే కోచ్ల తయారీ అనేది ప్రసిద్ధి. బంగ్లాదేశ్ రైల్వే కోసం తయారు చేసిన తొలి లింకే హాఫ్మన్ బుష్ బ్రాడ్గేజ్ ప్యాసింజర్ కోచ్ల రేక్ని 2026 ఆగస్టు 12న విడుదల చేసింది. ఏం లేదు, భారతదేశం నుంచి రైల్వే కోచ్లను బంగ్లాదేశ్కి సరఫరా చేయడం జరిగింది. ఆ కోచ్లను తయారు చేసిన సంస్థ పేరేంటి, ఎక్కడ ఉంది, మరియు ఆ కోచ్ల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలాలో ఉంది. కపుర్తల ఇక్కడ పంజాబ్.
అడుగుతారు. 1986లో స్థాపన. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. రైల్వేస్ అనే అంశం ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ లిస్ట్లో ఉంటుంది. రైల్వేస్ భారతదేశంలో రైల్వేల ప్రారంభం అంటే 1853 ఏప్రిల్ గుర్తుకు రావాలి. ఓకేనా? మరి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేకత, ఇండియన్ రైల్వేస్ ఎగుమతుల కోసం ప్యాసింజర్ కోచ్ల తయారీ. మన భారతదేశంలో రైల్వేస్ కోసము మరియు ఎగుమతుల కోసం కోచ్ల తయారీ అంటే మనకు కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రావాలి. ఓకేనా? రైట్. ఇక లింకే హాఫ్మన్ బుష్ కోచ్స్ అంటే డిజైన్కి మూలం ఏంటంటే జర్మనీ కంట్రీ. ఇది ఒక ప్రత్యేకమైన వెరైటీ అన్నట్టు కోచ్లో. ప్రత్యేకతలు అధిక వేగ సామర్థ్యము, మెరుగైన భద్రత, ప్రయాణ సౌకర్యం, తక్కువ బరువు ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఈ రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మనం ప్రత్యేకంగా చూడబోతున్నాము. మొదటిసారి ఆ వేడుకల్లో వందే మాతరం గీతాలాపల ప్రత్యేకంగా ఉండబోతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా అమెరికాలోని 2 రాష్ట్రాలు, అమెరికా అంటేనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాష్ట్రాలకు సంబంధించి. సో అమెరికాలోని 2 రాష్ట్రాలు అవేంటంటే న్యూయార్క్, న్యూజెర్సీ. వీళ్ళు మన భారతదేశంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రత్యేకతనిస్తూ ఇండియా ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారంట. అంటే గుర్తించారు ఆగస్టు 15ని ఇండియా ఇండిపెండెన్స్ డేగా అమెరికాలోని ఏ రాష్ట్రాలు గుర్తించినాయి? న్యూజెర్సీ, న్యూయార్క్. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో అమెరికాలోని న్యూయార్క్ మరియు న్యూజెర్సీ రాష్ట్రాలు భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తింపుగా 2026 ఆగస్టు 15ని ప్రత్యేకంగా ఇండియా ఇండిపెండెన్స్ డేగా ప్రకటించినాయి. న్యూయార్క్ గవర్నర్, వాళ్ళ పేర్లు అవసరం లేదు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. న్యూయార్క్ ఏమో ఇండియా ఇండిపెండెన్స్ డే అని, న్యూజెర్సీ ఏమో ఇండియన్ ఇండిపెండెన్స్ డే అని గుర్తించారు. విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, వ్యాపారం, సంస్కృతి, పౌర నాయకత్వ రంగాల్లో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ప్రకటనల్ని చేశారు. న్యూయార్క్ ప్రకటనలో ఇండియన్ డయాస్పోరా ఆర్థిక, సాంస్కృతిక, పౌర రంగాల్లో అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో ఎకానమీ సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా చూడకండి. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. సబ్జెక్ట్ వైజ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, ఆ విధంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కరెంట్ ఎకానమీలో భాగంగా. ఇటీవల కాలంలో ఎకానమీలో భాగంగా, ముఖ్యంగా కరెంట్ ఎకానమీలో భాగంగా వృద్ధి రేటు గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, జీఎస్టీ గణాంకాల గురించి తరచూ చూస్తున్నాము. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము, తర్వాత ఎవరు అంచనా వేస్తున్నారు, ఎవరు సర్వే చేశారు, ఏ సంస్థ చూద్దాము. ఫస్ట్ డెఫినేషన్, గ్రోత్ రేట్ ఒక దేశానికి సంబంధించి వృద్ధి రేటుని ఎందులో చూస్తాం? జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ. ఉదాహరణకు జీడిపిని బేస్ ఇయర్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూస్ వస్తాయి. కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఏ విధంగా ఉంది అని. ప్రస్తుతం బేస్ ఇయర్ ఏంటి? 2022, 2023. గతంలో 2011-12 ఉండే. అలా జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి తెచ్చుకున్నాం మనము, గుర్తుంచుకోండి. మరి ఒకవేళ జీడిపిని కనుక ప్రస్తుత ధరల్లో కనుక క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, గణించినాం అనుకోండి, వచ్చేది నామినల్ జీడిపి వాల్యూస్. ఇదంతా చూడాలి. మరి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉండబోతోందని ఆర్బీఐకి సంబంధించిన ఒక సర్వే చెప్తోంది. 2026-27 ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం ఫినాన్షియల్ ఇయర్ అంటాము. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చి 31న ముగుస్తుంది. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.6% పెంచిందంట ఆర్బీఐకి సంబంధించిన సర్వే. ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 101వ సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్, గుర్తుంచుకోండి, సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ ప్రకారము 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వృద్ధి అంచనాను గతంలో 6.5గా అంచనా వేస్తే ఇప్పుడు 6.6కి పెంచారంట. ఓకేనా?
2026-27లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఉదాహరణకి ఈ ప్రోడక్ట్ ఉంది, పెన్ను. 2016 సంవత్సరంలో 10 రూపాయల పెన్ను, సేమ్ క్వాలిటీ, సేమ్ కంపెనీ, ఎవ్రీథింగ్ సేమ్. ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, మార్పు ఎక్కడొచ్చింది? పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. అది ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. ఇన్ఫ్లేషన్ వచ్చేసి 5%గా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. 2027-28 నెక్స్ట్ వాస్తవ జీడిపి వృద్ధి 7% పెరగగా ద్రవ్యోల్బణం 4.5% తగ్గుతుందని ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ అంచనా వేశారు. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ వృద్ధి 7%, ఇంపోర్ట్స్ వృద్ధి 9.9%గా ఉంటుందని అంచనా. 2026-27లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో 1.4% తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారము గత అంచనాను 2.1%. ఇక అధిక వృద్ధి, నియంత్రిత ద్రవ్యోల్బణం కలయికతో 2027-28లో భారత ఆర్థిక వ్యవస్థ అనుకూలమైన గోల్డిలాక్స్ పరిస్థితిలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచి పరిస్థితికి అన్నట్టు. ఓకేనా? రైట్. సో గోల్డిలాక్స్ ఎకానమీ అంటే ఏంటంటే స్థిరమైన లేదా బలమైన ఆర్థిక వృద్ధితో పాటు నియంత్రిత స్థిరమైన ద్రవ్యోల్బణం ఉండే అనుకూల ఆర్థిక పరిస్థితి. ఎకానమీ అనేది ఫీజిబుల్గా ఉందనుకోండి, ఆ పరిస్థితి. ఓకేనా? ఇక సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ ఎవరు నిర్వహిస్తారు? నిర్వహించే సంస్థ ఆర్బీఐ. ఎగ్జామ్లో అడగవచ్చు. సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ సర్వేని నిర్వహించే సంస్థ ఏది అంటే ఆర్బీఐ. ఓకేనా? ఇక ఆర్బీఐ 1935లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఆర్బీఐ యాక్ట్ 1934. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇది. మళ్ళీ రీసెంట్గా న్యూస్ పేపర్స్లో ప్రైమ్గా పబ్లిష్ చేశారు కాబట్టి చెప్తున్నాను. మనం చాలా నెలల కింద డిస్కస్ చేసిన టాపిక్ ఇది. సో పాల ఉత్పత్తిలో దేశంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఒక సర్వే BAHS 2025 సర్వే. ఓకేనా? బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ. బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 ప్రకారము భారతదేశంలో పాల ఉత్పత్తిలో టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో యూపీ టాప్ అంట. మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో 15.66% యూపీ నుండి వస్తాయి. ఇక రెండవ స్థానంలో రాజస్థాన్ 14.82% ఆఫ్ ద టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మూడో స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో గుజరాత్, ఆ తర్వాత ఐదో స్థానంలో మహారాష్ట్ర. ఓకేనా? సో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ పాల ఉత్పత్తిలో 15.66% వాటాతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మీకు ఇటువంటి గణాంకాలు PIBలో కనబడతాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు చాలాసార్లు చెప్తున్నాను చూడండి అని. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చూడకపోయినా, న్యూస్ పేపర్ చదవకపోయినా మన క్లాస్ చూడండి, నేను ఇచ్చే PDF చదవండి. క్లాస్లో చెప్పేది మీకు PDF రూపంలో ఇస్తున్నాను. ఖచ్చితంగా మన క్లాస్ని ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ కొనలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. కరెంట్ అఫైర్స్తో పాటు GSలో కూడా ఎక్కువ మొత్తంలో స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తాను, స్టాటిక్ పాయింట్స్ ఇస్తాను కాబట్టి. ఓకేనా? ఇక 2024-25లో ఉత్తరప్రదేశ్ సుమారు 38.8 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసిందంట దేశంలో. 14.82% వాటాతో రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది భారతదేశంలో మిల్క్ ప్రొడక్షన్లో. ఓకేనా? సరిపోతుంది. ఇక దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో టాప్ 5 స్టేట్స్ ఏవైతే ఇందాక మీకు చెప్పానో అవి మొత్తం పాల ఉత్పత్తిలో 54.09% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే దేశంలో 100 లీటర్ల పాలు వస్తున్నాయి అనుకోండి, ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, అందులో 54.09 ఎక్కడ వస్తుంది? ఈ టాప్ 5 స్టేట్స్ నుంచే. ఓకేనా? ప్రపంచంలో అత్యధిక పాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ కొనసాగుతోంది. ఓకేనా? రైట్. బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ని ఎవరు విడుదల చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అమలు చేసే మంత్రిత్వ శాఖ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ మంత్రిత్వ శాఖ. ఈ గణాంకాలు ఏమేమి ఉంటాయంటే పాలు, గుడ్లు, మాంసం, ఉన్ని, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి BAHSలో. ఇక భారతదేశంలో పాల ఉత్పత్తి అనగానే మనకు వైట్ రెవల్యూషన్ గుర్తొస్తుంది.
వైట్ రెవల్యూషన్ లేదా ఆపరేషన్ ఫ్లడ్ 1970లో అమలు చేసిన సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB. ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం గుజరాత్, ఆనంద్. ఓకేనా? భారత శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. పాల ఉత్పత్తిని పెంచడం, డైరీ సహకార సంఘాలను బలోపేతం చేయడము, పాల ఉత్పత్తిదారులను మార్కెట్లతో నేరుగా అనుసంధానించడం అనేది ఉద్దేశించబడింది. ఇక వార్తలు నిలిచిన పుస్తకాలపైన, ప్రత్యేకతలపైన లేదా బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్ నుండి మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఏదైనా ఒక పుస్తకం గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ ఆ బుక్ యొక్క కవర్ పేజ్ చూడండి. ఆ కవర్ పేజ్ పైన బుక్ నేము ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి బుక్ యొక్క ఆథర్ యొక్క ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు చూడాలి. ఇక్కడ భారత మాజీ రాష్ట్రపతి, భారతదేశ 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ, తన జీవిత కథ ఆవిష్కృతమైంది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్నటి రోజున జరిగింది, ఆగస్టు 12 రోజున. సో ఇక్కడ పుస్తకం పేరు చూడండి, ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్. ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనేది పుస్తకం పేరు. ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్. ఎవరి ఆత్మకథ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. రామ్నాథ్ కోవింద్ గారు, భారత మాజీ రాష్ట్రపతి గారి ఆత్మకథ నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా? భారత 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ. ఓకేనా? ఆగస్టు 12న ఆవిష్కరించడం జరిగింది పుస్తక రూపంలో. ఇందులో రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించిన జీవిత చరిత్ర, తన బాల్యం ఎలా గడిచింది, వ్యక్తిగత పోరాటాలు, ఎలాంటి స్ట్రగుల్స్ చేశాడు, ప్రజాసేవ ఎలా ప్రారంభమైంది, తను సాధించిన ఘనతలు ఏంటి, భారత రాష్ట్రపతి, దేశంలోనే అత్యున్నత పదవి, కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటాం మనం, రాజ్యాంగ అధినేత హోదాకి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా ఈ పుస్తక రూపంలో వివరించారు. ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది పుస్తకం అని చెప్పారు. ఓకేనా? రామ్నాథ్ కోవింద్ గారు 2017 జూలై 25 నుంచి 2022 జూలై 25 వరకు 14వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. అంతకుముందు బీహార్ గవర్నర్గా ఎలా సేవ చేశారు, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా? గుర్తుంచుకోండి. రైట్, ఎనఫ్. ఇక క్రీడా సంబంధిత అంశాలు కనుక పరిశీలిస్తే టేబుల్ టెన్నిస్. సో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపుని సస్పెండ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? మన్సుఖ్ మాండవి గారు ఉన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రిలీజ్ చేశారు. ఏ బోర్డుకు సంబంధించి భారతదేశంలో టేబుల్ టెన్నిస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించే సంస్థ ఏదైతే ఉంటుందో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు, పాలనా విషయాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని. సో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 12న పాలనా లోపాల కారణంగా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపును సస్పెండ్ చేశారు. నిర్దిష్ట గడువులో సంస్థాగత ఎన్నికలను నిర్వహించకపోవడం, ఒక బోర్డు కానివ్వండి, ఒక నిర్వహణ సంస్థ ఉంది అంటే, ఒక బాడీ ఉంది అంటే అందులో రెగ్యులర్గా ఎలక్షన్ జరగాలి, తీసుకునే నిర్ణయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పాలనాపరమైన లోపాలు ఉండకూడదు. ఓకేనా? రైట్. సో గతంలో షోకాజ్ ఇచ్చారు, ఎందుకు నిర్ణయాలు లోపాలు ఉన్నాయి, ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదని షోకాజ్ పంపిస్తే దానికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అందుకే గుర్తింపుని రద్దు చేశారు. ఇక నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ గుర్తింపు కొనసాగాలంటే ఎన్నికలు, ఆఫీస్ బేరర్స్ పదవీకాలం, క్రీడాకారుల ఎంపిక, పారదర్శకత, పాలనా ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు పాటించాలి. అవి పాటించలేదు. ఇక భారత్లో టేబుల్ టెన్నిస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిర్వహించేందుకు అడహక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని మంత్రిత్వ శాఖ వారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఆదేశించారు. ఎందుకంటే ఒక క్రీడకు సంబంధించి నిర్వహణ సంస్థ లేకపోతే
బాడీ లేకపోతే కష్టం కదా, కాబట్టి అడహాగ్గా ఒక కమిటీ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు టెంపరీగా. ఓకేనా, రైట్. సరైన పాలనా వ్యవస్థ పునరుద్ధరించే వరకు తాత్కాలిక నియంత్రణ విధానాన్ని రూపొందించేందుకు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్తో సంప్రదించాలని సూచించారు. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటే అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. 1926లో స్థాపన, లస్సానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి సంబంధించింది అయితే 1926లో స్థాపన. ఓకేనా, రైట్. ఇక భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2011 మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ వారు. ప్రథమ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో సుపరిపాలన, పారదర్శకత, ఎన్నికలు, జవాబుదారితనం ఉండాలని చెప్పేసేసి. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ఇచ్చాను చూడండి. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ అడ్వకసీ నెట్వర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ నుండి లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయిత ఎవరు? ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక ఎక్సర్సైజ్ ఉదార శక్తి, భారత్ మలేషియా సంయుక్త వైమానిక దళ విన్యాసము. భారత్ నుంచి తొలిసారి గ్యాసోలిన్ని దిగుమతి చేసుకుంది రష్యా. బంగ్లాదేశ్ రైల్వేకి LHB కోచ్లను సరఫరా చేసిన ఇండియన్ రైల్వేస్ కపుర్తల, పంజాబ్లో తయారైన కోచ్లు. ఆగస్టు 15ని ఇండియా ఇండిపెండెన్స్గా ప్రకటించిన అమెరికాలోని 2 రాష్ట్రాలు న్యూజెర్సీ, న్యూయార్క్. 98 దేశాలతో భారత కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి లోక్సభలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు చెప్పిన ఇండియా రిలేషన్స్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 6.6% పెంచింది RBI. ఓకేనా, సో ఈ సర్వే మొత్తం చూడండి. టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ BAHS 2025 గణాంకాలు మరొకసారి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే, మళ్ళీ ప్రముఖంగా వార్తాపత్రికలు ఉంది కాబట్టి. స్వదేశీ పరిజ్ఞానంతో నికా2 కిసాన్ మీడియం డ్రోన్ ఆవిష్కరణ. ఈ డ్రోన్ని అభివృద్ధి చేసిన సంస్థ అకిన్ అనలిటిక్స్. ప్రత్యేకత ఏంటి? ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్పై బెంగళూరులో ఒక సెమినార్ DRDO నిర్వహించిన నేత్ర 2026 సెమినార్. ప్రత్యేకత. రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఇటీవల విడుదలైంది. ఆగస్టు 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. పుస్తకం వచ్చేసి ట్రంప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనేది పుస్తకం పేరు. మన బాలశిక్ష అనే ఒక పుస్తక ఆవిష్కరణ. ప్రత్యేకత. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపును సస్పెండ్ చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ. పాలన నిర్ణయాలు ట్రాన్స్పరెంట్గా లేవని, ఎన్నికలు సజావుగా జరగట్లేదని. ఇక ఈరోజు ప్రశ్న, అమెరికాకు చెందిన ఫ్రీడమ్ అడ్వకసీ నెట్వర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ నుండి లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయిత ఎవరు? ఓకేనా, సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్. ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో అడిషన్గా డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.